హాయ్ అండి అందరికీ. ఇవాల్టి వీడియోలో చికెన్ ఎగ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా చాలా బావుంటుంది. లంచ్ బాక్స్‌కి కానివ్వండి, లేదా లంచ్‌కి, డిన్నర్‌కి అప్పటికప్పుడు త్వరగా చేసుకునే విధంగా అయితే చాలా ఈజీగా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. అన్ని రైసుల్లా కాకుండా ఇది కాస్త డిఫరెంట్‌గా, మంచి టేస్టీగా చాలా బావుంటుందనమాట. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ముందుగా ఒక పావు కిలో చికెన్ తీసుకొని, బోన్‌లెస్ చికెన్ తీసుకోవాలి. ఇలా కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకొని, నీళ్లు బాగా పిండేసుకొని, చిన్న చిన్న పీసెస్‌గా తుంచుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే సెపరేట్‌గా ఒక కడాయి పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ స్మెల్ పోయేంత వరకు ఫ్రై అయిపోయాక ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ కారం, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని ఇదొక నిమిషం పాటు కలుపుకోవాలి. ఈ కారం స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఒక 3 కోడిగుడ్లు వేసుకొని, కోడిగుడ్డు పొరుటు ఎలా చేస్తామో అట్లాగా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కానీ ఇలా పొరుట్లాగా చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిపోయాక ఆల్రెడీ చికెన్ రెడీ చేసుకున్నాం కదా! ఆ చికెన్ పీసెస్ కూడా వేసేసుకొని, ఇదిగో నేను చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పుడైతేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారం కూడా బాగా పడుతుంది. ఇలా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలోనే ఉప్పు, కారం చెక్ చేసుకోవాలి. ఒకవేళ కారం తక్కువైతే మిరియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికించుకొని చల్లార్చుకున్న రైస్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాము. ఇది మంచి టేస్ట్ రావాలంటే హై ఫ్లేమ్‌లోనే ఒక 5, 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్‌లోనే కలుపుకోవాలి. ఇలా కలిపి దించేసుకొని వేడి వేడిగా ఉల్లిపాయ ఒకటి పక్కన పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.